క్రైస్తవం ఎక్కడో మొదలై వాళ్ళ ప్రపంచంలో ప్రతి దేశంలో ప్రభావితం చేస్తుంది కదా. ఇస్లాం ఎక్కడో మొదలై ప్రపంచ దేశాల్లో దాదాపు 60% 70% దేశాల మీద ప్రభావితం చేస్తున్నది కదా. అసలు మన దేశంను దాటి బయట ఎందుకు పోలేకపోయాం? సనాతన ధర్మం తర్వాతనే మిగతా ధర్మాలు వచ్చినాయి కదా ఈ ప్రపంచంలో. ఆ రెండు విశ్వాసాలకు సంబంధించిన వాళ్ళు ఎందుకు విస్తరించగలిగినరు? మనం ఎందుకు కుచించుకపోయినాం? మన ధర్మంలో ఉండే లోపం ఏంటిది? సనాతన ధర్మంలో ఏదైనా లోపం ఉన్నదనుకుంటే కుల వ్యవస్థను సమర్థిస్తూనే ఉంటుంది. హిందూ ధర్మంలో ఏదైనా లోపం ఉన్నదంటే కుల వ్యవస్థను సమర్థిస్తున్నట్టుగానే ఉంటుంది. కుల వ్యవస్థను సమర్థిస్తే అందులో లోపం ఉన్నట్టే. అది హిందూ ధర్మమైనా సనాతన ధర్మమైనా. కుల వ్యవస్థ సమర్థించకపోతే హిందూ ధర్మమే గొప్పది కావచ్చు, సనాతన ధర్మమే గొప్పది కావచ్చు. కానీ పురాతనమైన సనాతనమైన మన ధర్మం ప్రపంచాన్ని ప్రభావితం చేయలేకుండా పోయింది. కానీ ఇస్లాం ధర్మం మాత్రం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నది.